చిన్న బడ్జెట్ తో రాకండి, చెమటలు అయితే పుడుతున్నాయి చలికైనా. ఏం చెయ్యా బాబాయ్, భయం అవుతా నాకు అంటే గోడని చలి పెడతా అండి. అంటే ముక్కు ఇంత మీదకి ఎట్లా పోతారేమో నాకేం విచిత్రం అనిపిస్తాను నాకు. భయ్ మ్యాగీకి ఎట్లా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. సో మన రూమ్ వ్యూ ఎట్లుందో చూడండి. వ్యూ పొద్దున్న చూడు, మాది బాల్కనీ చూపిస్తా. ఇదైతే రూమ్ వ్యూ. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత అంటే ఘోరంగా కూల్ ఉన్నది. టైం వచ్చేసి 8:20 8:30 అవుతుంది. అయినా ఘోరంగా కూల్ ఉంది చూడండి. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఈరోజైతే ఇంకా మంచిగా ఉండబోతుంది వ్లాగ్. వెయిట్ అండ్ సీ. ఈరోజు ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి, కవర్ చేసుకుందాం మనం. ఘోరం చలి పెడతాం. తనకైతే రెడీ అయినామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏముందో చూసి తినేయాలి, అంతలోపు మన క్యాబ్ వస్తుంది. సో ఈరోజు అయితే మన వెదర్ -డిగ్రీలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఎంత పీస్ అంటే ఘోరం పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఈ టైంకి మన దగ్గర వెహికల్స్ నడితే కానీ ఇక్కడ ఏం వెహికల్స్ ఏం లేవు, ప్లస్ పీస్ఫుల్గా ఉంది మొత్తానికి. వ్యూ అయితే చూడండి, ఫాగీ టు మౌంటైన్స్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి, ఆలూ కర్రీ, శాండ్విచ్ అనుకుంటా. లాస్ట్కి కూడా టీ ఉంటుంది. ఇది అన్నమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతాం. ఓయ్ ఫుడ్ ఎట్లుంది? ఓకే, సూపర్, మస్తు బాగున్నాయి. పెట్టిన పైసలకి వర్త్ లంచ్ లేదు అంతే, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కదా. అవును, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం అన్నట్టు. ఈరోజు ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. అక్కడ వ్యూ మీకు ఎట్లుంటుందో చూపెడతా. వెయిట్ అండ్ సీ లాస్ట్ వరకు. ఓకే డన్. మరి రూమ్ చుట్టూ మొత్తం యాపిల్ ట్రీస్ ఏవి. ఈ సీజన్ అయిపోయిందంట యాపిల్ది, సో అందుకే ఇట్లున్నాయి అన్నట్టు, లేకుంటే మంచిగా గ్రీనరీ ఉండేది. మొత్తానికి అయితే మా క్యాబ్ వచ్చింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. లొకేషన్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ సిసిల్కి పోతాం, అక్కడ ఎట్లుందో చూపెడతాం మీకు అన్నమాట. చూడండి, మైండ్ బ్లోయింగ్. అయిపోయింది. ఇది వచ్చేసి వేరే డిస్టిక్ అన్నమాట, నార్త్ పోర్టల్ అన్నట్టు డిస్టిక్. సో ఇక్కడ మొత్తం వ్యూ మళ్ళీ వేరే ఉంటుంది. అక్కడ ఉన్నట్టు చెట్లు ఉన్నాయి, మొత్తం ఇటు వేరే అంటే వేరే ఉంటుంది. చూడండి, చూడొచ్చు ఇక్కడ వ్యూ వేరే ఉంది. ఇంకా అయిపోయింది, మొత్తం చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మౌంటైన్స్ డైరెక్ట్, బండలు గిండలు మొత్తం వేరే. ఇంకా ఒక 4 కిలోమీటర్స్ ఉంది. అక్కడ వ్యూ ఎట్లుంటుందో ఇంకా చూద్దాం. ఇక్కడైతే వేరే అంటే వేరే లెవెల్ ఉంది మొత్తానికైతే.
చెప్పడానికి వర్డ్స్ కూడా లేవు, మొత్తం అట్లుంది. అనంత్ భాయ్ నీకు ఎట్లా అనిపిస్తుంది? మైండ్ బ్లోయింగ్ అంటావా? నది ఉందా, ఈ నది డైరెక్ట్ పాకిస్తాన్కి పోతుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ చైనా బార్డర్ దగ్గర అన్నట్టు, అంత దగ్గరకు వచ్చినా మేము. మీ సపోర్ట్ చేస్తే చైనాకు కూడా పోతాం, మీ సపోర్ట్ ఉండాలి అంతే. ఇదే అన్నమాట సిసూమ్ ట్రైనం విలేజ్కి. సిసు లేక్ వీడు ఉంది, చూపెడతా అన్నమాట. ఘోరంగా అంటే ఘోరంగా ఏమంటారు, చలి పెడుతుంది, ప్లస్ ఏమంటారు గాడుపు వస్తుంది అన్నట్టు. చూడండి వ్యూ అయితే, చూపెట్టరా అంటే ఘోరంగా ఉన్నది, వేరే లెవెల్. ఇప్పుడైతే జిప్ లైనింగ్ కి రెడీ అవుతున్నాం అన్నట్టు. నాకు అది భయం అవుతుంది ఫుల్గా. శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఏం కావద్దని చెప్పేసి అనుకుంటున్నాం. చెమటలు అయితే పుడుతున్నాయి చలికైనా. ఏం చెయ్యా బాబాయ్, భయం అవుతాను నాకు. నేను ఫోన్ పట్టా మరి, నాకు అది భయం అవుతుంది ఫుల్గా. ఏమేం చెయ్యారా ఎక్కినట్టుగా చల్లగా నాకు. నేను చేయాలి నేనేం చేయాలి, భయం అవుతాను. చాలా భయం అవుతుంది, అంత వేసుకుంటా కానీ నాతో కాదు. నాకైతే ఫుల్గా భయం అవుతాను, నేనైతే పోను. కావాలంటే వీడియో చెప్తా. లేదు అక్కడ దాకా కనబడేది పోను నేను రా. మరి ఇట్లెట్లా వస్తాయి బాబాయ్, ఇట్లా వస్తాయి మళ్ళా? అట్నుంచి డౌన్ ఉంటుందా మళ్ళా? పోను పోను పోనీ రాను. మొత్తానికి అయితే నేను ఉద్యోగం పోసుకున్నాను, నేనైతే ఎక్కలే. మా ఫ్రెండ్ గారు ఎక్కొచ్చాను. ఎక్స్పీరియన్స్ చెప్పు బాబాయ్. భయమైందా? భయమైందా? అంతేనా? మన సబ్స్క్రైబర్స్ పోవచ్చు వెళ్ళచ్చు అంతేనా? నాకైతే ప్యాక్ అయినాయి, నేనైతే పోలే. నా 250 అయితే బొక్క. మనోడు పోయొచ్చిండు. ఓకే, ఇంకా అటు వెళ్తాం. అటు అంటే గోడ చదివి పెడతా అండి. అంటే ముక్కు మొత్తం మూసుకుపోయింది, అట్లా సరిది అయిపోతే ఉంది. ఏమంటారు, గాడి వచ్చిన కొద్దిగా మొత్తం అనుకుతున్నాయి, మొత్తం బాడీ అంతా షేక్. ఇప్పుడైతే టీ తాగుదామని చెప్పేసి ఒక స్టాల్ కాడికి వచ్చినాం. టీ ఎంత ఉంటుందో తెలియదు, మరి తాగాలి కంపల్సరీ, వేడి కావాలంటే. తనకైతే ఇట్లుంది. ఎన్ని రోజులు అనుకుంటే ఈరోజు అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకా లదాఖ్ కూడా ప్లానింగ్ ఉంది అప్కమింగ్. సో వెయిట్ అండ్ సీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోకి. అయితే కామెంట్ పెట్టండి మీకు ఎలా నచ్చిందో వ్యూస్. సో టీ కోసం వెయిట్ చేస్తాం అన్నట్టు, వెయిట్ చేస్తున్నాం. అయితే వచ్చింది. ఇంకా డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ వస్తే మొత్తం ఇక్కడ స్నోఫాల్ ఉంటుంది. సో ఇక్కడ దగ్గర రానియారంట, సొలంగ్ వ్యాలీ వరకే రానిస్తారంట. ఇప్పుడు మా డ్రైవర్ అడిగిన అయితే చెప్పిండు, ఇక్కడ మొత్తం స్నోఫాల్ ఉంటుంది, మొత్తం స్నో పడి ఉంటుంది. ఆ టనల్ వరకే రానిస్తారు అనుకుంటా, టనల్ నుంచి రానియారంట అని అన్నాడు మరి. సో ఇక్కడైతే ఇంకా ఏం లేదు, ఆ అడ్వెంచర్ యాక్టివిటీస్ అది ఆ రోప్ లైన్కే జిప్ లైన్కే నేను భయపడ్డా. ఇప్పుడైతే ఏం చేయాలా తలుసుకుంటలే నేనైతే. వాటర్ మొత్తం ఘోరంగా అంటే ఘోర కూల్, వేరే లెవెల్. చూడండి మనం చూసి ఆనందించి మనం చెయ్యం, మనకు ఫస్ట్ భయం. ఇప్పుడు ఇంకా పైకి పోతుంది, చూడండి ఎంత పైకి పోతుందో. ఇక్కడైతే కరెక్ట్ బ్రీతింగ్ కూడా వస్తలేదు, అంత ఘోరంగా ఉన్నది చలి. కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒకసారి మీ లైఫ్లో ఒక్కసారైనా ప్లాన్ చేసుకోండి ఇటు, వేరే క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ముందు వెళ్దాం, అది ఇప్పుడు కాదు, ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్లో. ఓకేనా? నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు కొద్దిగా. ఇప్పుడైతే సొలంగ్ వ్యాలీకి వెళ్దాం. చూడండి ఎలా ఉందో, వేరే లెవెల్.
ఏషియాలోనే పెద్ద టనల్ అన్నట్టు 9 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో, ఫుల్ టూరిస్ట్. సులంగ్ వ్యాలీ వచ్చి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ నేనైతే ఏం చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నాకు భయం అవుతుంది ఫస్టే. సో ఇక్కడ ఏమన్నా లంచ్ చేస్తాం, మ్యాగీ అన్న ఏమన్నా తింటాం. సో మా ఫ్రెండ్ గారు చెప్తాడు కావచ్చు ఏ టైంకి. సో ఇప్పుడైతే మనం ఇంకా ముందు వెళ్ళిపోదాం. అది చెప్పండి నేత్రానందం వాళ్ళు చేస్తా అంటే మనం ఎంజాయ్ చేయాలి అంతే చూసుకుంటా. ఇంత మీదకి ఎట్లా పోతారేమో నాకేం విచిత్రం అనిపిస్తాను. నాకైతే చూస్తేనే భయం అవుతాను. చూడండి ఎంత మీదకున్నాడు, చూడండి జూమ్ అవుట్ చేసేస్తా. చూడు ఇక్కడ ఉన్నాం, చూడ అక్కడ ఉన్నాడు, శ్రీమతి కనబడతాం. సో మొత్తానికి అయితే ఆకలి అవుతుంది. అక్కడైతే టీ బాగా లేకుండే ఇక్కడ తాగేస్తాం. ఇక్కడ మ్యాగీ టేస్ట్ చేస్తాం. ఇక్కడ మ్యాగీ అయితేనే మనకు తెలిసిన ఫుడ్ అన్నమాట. అందుకని మ్యాగీ ఎంత ఉంటుందో రేటు కనుక్కొని మ్యాగీ తినేస్తాం బయట. డిన్నర్ అయితే ఎలాగో హోటల్ ఉంటుంది. సో ఈ పారాగ్లైడింగ్ ఇవన్నీ ఎట్లా చేస్తాను ఏమో కానీ ఘోరంగా ఉంది. నాకైతే చూస్తేనే ఫిజిల్ అవుట్ అవుతున్నాయి. నేనైతే ఒక్క యాక్టివిటీ కూడా చేయాలి. ఓకే ఇప్పుడైతే మనం అక్కడ షాప్ దగ్గరికి వెళ్దాం. भाई मैगी कितना 70 60 ఓకే 60 అంట. తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా. సో మ్యాగీ అయితే కంప్లీట్ చేస్తాం. మంచిగా ఉండే మ్యాగీ అయితే అంత బెకార్ ఏం లేకుండా మంచిగా ఉండే. 60 రూపీస్ అని చెప్పేసి అన్నాడు కదా. వాటర్ బాటిల్ కూల్ నార్మల్ తీసుకున్నా అంటే కూల్ తీసుకున్నాడు. ఇక మళ్ళీ ఏమంటాడు నార్మల్ కూల్ అంతే ఉండదురా, వెదర్ బట్టి అట్లా కూల్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే రూమ్కి వచ్చేసినాం. ఈరోజు తిరిగేసినాం అయిపోయింది. ఈరోజు నైట్ బస్సు ఉంది, డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ నుంచి వెళ్ళి రేపు సాయంత్రం 4 o'clockకి ట్రైన్ ఉంది. మళ్ళీ వెళ్ళండి ఇక్కడ కాగజ్ నగర్. సో ఈ మొత్తం మనాలి వ్లాగ్ చూడకుంటే స్టార్టింగ్ డే 1 నుంచి చూడండి, మొత్తం అర్థమైపోతుంది ఎట్లా పోయినాం ఏం కథ అనేది చెప్పేసి. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. 8కి డిన్నర్ ఉంది మాది. డిన్నర్ చేసుకొని 10కి బస్సు ఉంది. ఇది అన్నమాట. ఇట్లా అయితే మొత్తానికి అయితే ఇట్లా మేము ఎంజాయ్ చేసినాం. మీరు కూడా చిన్న బడ్జెట్తో రాకండి, అసలు ఇట్లా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే December 15 నుంచి వెళ్ళి వస్తే స్నోఫాల్ కూడా చూడొచ్చు, ఇంకా నాకంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నేను కొద్దిగా తొందరపడి వచ్చేసిన, మీరు అట్లా తప్పు పని చేయకండి. జనవరిలో వస్తే ఇంకా మంచి క్రేజీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే గైడ్ తోటి వస్తే ఇంకా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను నా ఓన్లో వచ్చేసి కొద్దిగా మనకి తెలియని ప్లేస్ కాబట్టి ఇట్లానే ఉంటుంది. సో ఐ ప్రిఫర్ దట్ ఏమంటారు ప్యాకేజ్ లెక్క వస్తే బాగుంటుంది, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కానీ వాళ్ళతో పోతే ఏంటంటే మన టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందుకే ఆ టైం రిస్ట్రిక్షన్స్ వద్దని చెప్పేసి మేము వచ్చేసినాం. సో ఇది మనాలి వ్లాగ్. నెక్స్ట్ ఇంకా క్రేజీ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ఎస్టిమేషన్ అయితే 18K ఉంటే రావచ్చు. దాంట్లోనే బస్సు ట్రైన్ అన్ని జర్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలాగే మనం ఒక 2-3 మెంబర్స్ కాకుండా ఒక 4-6 మెంబర్స్ వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా దాంట్లో అన్ని పారాగ్లైడింగ్ కావచ్చు, రివర్ రాఫ్టింగ్ కావచ్చు, ఇంకా జిప్ లైన్ ఉంటుంది, అది దేనైనా. కానీ నేనైతే ఒక జిప్ లైన్ చేద్దాం అనుకున్నా కానీ భయపడ్డా, అందుకే నేనైతే ఏమి యాక్టివిటీస్ చేయలే, నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయించిన చూపించిన అంతే. డిన్నర్ వచ్చేసి చపాతి, ఆలు ఫ్రై, ఇది బఠానీ కర్రీ అనుకుంటే, ఇది పన్నీర్ వంకాయ, సలాడ్ ఉంది, రైస్, ఇది అన్నమాట. ఎట్లుంది బాబాయ్? స్నాప్కి రెడీ. టైమ్ టు బై టు మనాలి. సో ఇప్పుడైతే నేను బస్ ఎక్కి డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఇంటికి చెప్పేసాను కదా. బై ఫ్రెండ్స్, సీ యూ. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.